ఆంధ్ర పెత్తందారుల కింద పనిచేసిన రేవంత్ రెడ్డికి తెలంగాణ గురించి ఏం తెలుసా, తెలంగాణ సంస్కృతిని తెలుసా? 70 ఏళ్ల కింద దాశరథి గారు చంద్రశేఖరరావు వాళ్ళ కిందనే పనిచేసారు సార్. మర్చిపోతారేమో. కేవలం విజయరామారావు గారికి మంత్రి పదవి వారికి ఆ రోజు మంత్రి పదవి ఇచ్చింటే వారు ఉంటుండే. మరి ఇంకేం సార్ మీరేం చెప్తున్నారు? మీరైనా కొత్త ముచ్చట చెప్తారా? మీరు కూడా పాత ముచ్చట చెప్పేది అంటే మీరు చెప్తారేమో సంచారం మేము చెప్తాను సార్. ఇది కరెక్ట్ కాదు సార్. మేము చదువుకొని వచ్చినాము, మేము ఉంటే సార్ మేము చదువుకొని వచ్చినాము. 70 ఏళ్ల కిందనే తెలంగాణ తల్లి గురించి కీర్తించుకున్నారు. అవును సార్. 2003 తెలంగాణ తల్లి ఎలా ఉంది? తెలుగు తల్లి బాగలేదనే మనం తెలంగాణ తల్లిని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాం. అవును సార్. 2003 తెలంగాణ తల్లి ఎట్లుండే చెప్పమనండి. మళ్ళా చరిత్ర మాట్లాడతారు మళ్ళా. ఇప్పుడు వెంకరెడ్డి సార్ అన్నట్టు మీ అభయాస్తానికి, మీ లిప్స్టిక్ లకు, మీ ఐబ్రోస్ కు, మీ పేషోల్ తల్లి మా తల్లి కాదు, మీ కాంగ్రెస్ తల్లి. రాబోయే కాలంలో మహిళల్ని, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర మహిళల్ని కించపరచడం కాకపోతే ఏంది సార్? ఏంది సార్ ఇది? దాడి కాకపోతే ఏంది సార్ ఇది? తారక రామారావు గారు మహిళల్ని రికార్డింగ్ డాన్స్ వేసుకోమంటాడు. ఇదేనా సార్ తెలంగాణ సంస్కృతి అంటే? తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులలో రికార్డింగ్ డాన్స్ చేసుకోవాలా? ఏంది సార్ మీరు మాట్లాడేది? మళ్ళీ మీరు వచ్చి మాట్లాడతారు. ఏది దయ్యము? రికార్డింగ్ డాన్స్ వేసుకోవాలి, లిప్స్టిక్ వేసుకున్న వాళ్ళు మా తల్లి కాదంటారా? ఇదేనా సార్ మీరు మాట్లాడేది? మళ్ళీ దయ్యాలంటారు. తెలంగాణ అంటే అసలు దయ్యం వీళ్ళు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు కొనసాగింపే రేవంత్ రెడ్డి తెలంగాణ విధ్వంసం చేస్తాడు. ఆ రోజు ఆ చంద్రబాబు నాయుడు గారు 52 నిమిషాలు అసెంబ్లీలో నిలబడి తెలంగాణ చెప్పించారు. అవగాహన లేని వాళ్ళతో మాట్లాడడం కష్టం. ఇదే అవగాహన ఏముంది సార్ వీళ్ళకి? విగ్రహాన్ని పెడితే అయిపోయేది కదా. ఎందుకు మీరు ఆ రోజు 10 ఏళ్ళు మీకు అవకాశం ఉంది కదా? ఎవడొద్దలేడు మిమ్మల్ని, ఎవడొద్దలేడు మిమ్మల్ని. సెక్రటేరియట్ వచ్చిందే మొన్న కదా, సెక్రటేరియట్ వచ్చిందే మొన్న కదా. సెక్రటేరియట్ రావడం అన్న మొదటి కుడికాలు పెట్టింది మీరే కదా. మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ మీరు విగ్రహం పెడతారా? విగ్రహం పెడతాం. విధ్వంసానికి వీళ్ళే కారణం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం విధ్వంసానికి కారణం టీఆర్ఎస్ పార్టీ. అందుకే ఇక జీవితంలో నాకు తెలిసి ప్రజలు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి అవకాశం. కళాకారులు విశ్వసించారు, అందరూ విశ్వసించారు. మీరు ఎవరు విశ్వసించారు? తెలంగాణ గానాన్ని ఎందుకు మీరు అధికారికంగా ప్రకటించలేదు? అంత గౌరవం ఉన్న వాళ్ళు మీరు అందశ్రీ గారు రాసినటువంటి తెలంగాణ గీతాన్ని అధికారికంగా ఎందుకు మీరు ఆ రోజు గుర్తించలేదు? కేవలమైన ఒక దళితుడు కాబట్టి ఆయన రాసినటువంటి గీతాన్ని గుర్తించడానికి అహంకారం పాఠ్యాంశాలు పెట్టినాం. మల్లు సరాజు బాధ్యత సార్ అది. తెలంగాణ అదే విగ్రహాన్ని కంటిన్యూ చేస్తే ప్రభుత్వానికి కొంత పేరు వచ్చేది కదా అన్నది. వాళ్ళ పథకాల్ని కంటిన్యూ చేశారు, ప్రజల సెంటిమెంట్ ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? ఇంతకు ముందు చరిత్ర చెప్పారు ప్రొఫెసర్ గారు. మీరు కేసీఆర్ ఆనవాళ్ళ మీరు కేసీఆర్ ఆనవాళ్ళని తీసేస్తా అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళని తీసేస్తా అన్నారు, మొక్కే లేకుండా చేస్తా ఉన్నారు. కానీ ఇవన్నీ ప్రజలతో ముడిపడినటువంటి అంశాలు. ఇవన్నీ ప్రజలతో ముడిపడినటువంటి అంశాలు. మీరు ప్రజలతో పెట్టుకుంటున్నారా? పట్టిన అంశాలే ఈ రోజు ఉన్నటువంటి తరానికి 2003లో ఏం జరిగిందో ఈ తరానికి, నవతరానికి తెలియదు. ఇందాక వెంకరెడ్డి గారు ఒక మాట అన్నారు, మేధావుల సలహాలు తీసుకోకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారా? ఢిల్లీ అధిష్టానం చెప్పిన నిర్ణయం తీసుకున్నారా? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడైనా చూడండి, ఏ కార్యక్రమంలో కూడా సోనియా గాంధీ గారిది కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ఏ ఒక్క పార్టీకి సంబంధించిన ఏ నాయకులు కూడా
ఢిల్లీ నాయకులది కానీ ఇంకే నాయకులు కూడా ఫోటో కానీ వాళ్ళ పేరు కూడా ఉచ్చరించిన సందర్భం ఈ రోజు లేదు. రాష్ట్ర నేను సలహాల గురించి గంటల తరబడి రోజుకు 18 గంటలు ముఖ్యమంత్రి గారు సచివాలయంలో కూర్చొని గంటల తరబడి చర్చ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎట్లా ఉండేనో అట్లాగే ఈ రోజు విషయాలన్నీ గౌరవ శేషు సార్కు వెంకరెడ్డి సార్కు బాగా విపులంగా తెలుసు. ఇవాళ నేను చెప్తున్న ఒక మాట వినండి. ఇదే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్సీలు, వాళ్ళ కార్పొరేటర్లు పాత విగ్రహాన్ని వేసుకొని పోస్టర్లు సెక్రటరీ కూడా పెట్టిర్రు. అది నేను మీకు కూడా పెట్టిన లైవ్ లో మీరు ఒకసారి మీ వాట్సాప్ చూసుకోండి. నేను పెట్టిన పాత విగ్రహంతో పెట్టిన పోస్టర్లు మొత్తం సెక్రటరీ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. నేను మీకు సార్ నేను కూడా హైదరాబాద్ లోనే ఉన్నా, నేనేం బయట నుంచి రాలే. ఇంతకన్నా అబద్ధాలు ఆడొద్దు సార్, చూసా ఇంతకన్నా అబద్ధాలు చెప్పొద్దు. రండి సార్, కెమెరా పెట్టుకొని లైవ్ లోకి పోయి చూద్దాం. తప్పకుండా ఏమంటున్నాను సార్, తెలియాలి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి. మొత్తానికి తెలంగాణ వన్ సెకండ్ తెలంగాణ కాంగ్రెస్